ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు. దేవదేవ, మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను. దీనిని గ్రహించి సుఖంగా ఉండు. ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చుని ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకంపైకి విసిరాడు. ఐరావతం అతన్ని మించిన అహంకారి. తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి చిన్నాభిన్నం చేసింది. ఎంత పని చేశావు దేవేంద్ర! ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగాక. నా దేహం, నా చేతులు